తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతున్న మున్సిపల్ పోలింగ్ ఓటు హక్కు వినియోగించుకునేందుకు క్యూ కట్టిన ప్రజలు పలుచోట్ల స్వల్ప ఘర్షణలు సాయంత్రం 5 గంటలకు ముగియనున్న ఓటింగ్ మార్చి 7 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 14న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం వ్యవసాయం విద్య వైద్యంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మార్చి 5, 6, 7 తేదీల్లో ఎమ్మెల్యేలకు ఆటల పోటీలు తిరుపతిలో ఫేక్ ఐపీఎస్ ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి కుచ్చుటోపి సురేష్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు చిత్తూరు ఇందిరానగర్ కాలనీలో బర్డ్ ఫ్లూ కలకలం 3 రోజుల క్రితం 3000 కోళ్లు మృతి బర్డ్ ఫ్లూతోనే చనిపోయినట్లు భోపాల్ ల్యాబ్ నిర్ధారణ స్థానికులు అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు ఏలూరు జిల్లా ఎం నాగులపల్లిలో గంజాయి ముఠా అరెస్ట్ 6,45,000 విలువైన 13 కేజీల మత్తు పదార్థం సీజ్ 2 బైక్లు స్వాధీనం కాకినాడ జిల్లా హంసవరంలో అధికారుల తనిఖీలు నాటుసారా బట్టీలపై ఆకస్మిక దాడులు 10,000 లీటర్ల బెల్లమూట ధ్వంసం సారా తయారీ ముఠాపై కేసులు నమోదు అమెరికాతో వాణిజ్య ఒప్పందం వెనుక కీలక అంశాలున్నాయి ట్రేడ్ డీల్లో ప్రభుత్వం మన డేటా విషయంలో కాంప్రమైజ్ అయిందన్న రాహుల్ యుఎస్ కంపెనీలకు తలుపులు తెరవడంతో రైతులు తీవ్ర సంక్షోభం ఎదుర్కొన్నారని కామెంట్ కొత్త రూల్ తీసుకొచ్చిన కేంద్రం జనగణమన కంటే ముందే వందే మాత్రం పాడాలని సూచన అధికారిక కార్యక్రమాల్లో పూర్తి వెర్షన్ తప్పనిసరి థియేటర్లలో వందే మాత్రం వస్తే లేచి నిలబడాల్సిందేనని వెల్లడి స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 1,58,510 రూపాయలు 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 1,45,300 రూపాయలు ఇవాళ స్థిరంగానే వెండి ధరలు కిలో సిల్వర్ రేట్ 3 లక్షలు హిమాచల్ ప్రదేశ్ పలంపూర్లో పూల సోయగాలు దేశంలోనే 2వ అతిపెద్ద తులిప్ గార్డెన్ ఓపెన్ చూసేందుకు తరలి వస్తున్న నేచర్ లవర్స్ తిరుపతి జిల్లా శ్రీనివాస మంగాపురంలో బ్రహ్మోత్సవాలు ఇవాళ ఉదయం కల్పవృక్ష వాహనంపై దర్శనమిచ్చిన వెంకన్నస్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా మాడవీధుల్లో విహారం నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో ఆధ్యాత్మిక శోభ కన్నుల పండుగగా ఈదమ్మ ఉత్సవాలు అమ్మవారికి బోనాల మొక్కులు ప్రత్యేక పూజలు భారీగా తరలివచ్చిన భక్తులు